హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. స్టూడెంట్స్, మనం ఇవాళ కన్సైన్మెంట్ చాప్టర్ లో మన 2024 కి 10 మార్క్స్ కి కన్సైన్మెంట్ చాప్టర్ 10 మార్క్స్ కదండి ఇచ్చేది. 10 మార్క్స్ కి ఇచ్చిన ప్రాబ్లం తీసుకొచ్చాం. 10 మార్క్స్ 2024 లో ఇచ్చిన ప్రాబ్లము సెకండ్ ఇంటర్ కి. దీని చాయిస్ ఏంటండి? కన్సైన్మెంట్ కి చాయిస్ ఎన్పిఓ. ఎన్పిఓ మీన్స్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అది 10 మార్క్స్ కి. రెండిట్లో ఒక ప్రాబ్లం చేయాలి మనం. క్లియర్? సరే, కన్సైన్మెంట్ 2024 ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఎలా ఇచ్చారు చూద్దాం. ఆర్యన్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్డ్ goods value of 80,000 rupees to Suchetan of Karimnagar. Aryan paid cartage and other expenses 4,800. Suchetan sent account sales with the following information. 3/4 of goods sold for rupees 70,000. Suchetan incurred expenses amounting rupees 2,400. Suchetan is entitled to receive commission at the rate of 10% on sales. Bank draft was enclosed for the balance. Prepare necessary ledger accounts in the books of Aryan. Okay. సరే, ఇది కన్సైన్మెంట్ చాప్టర్. మనం కన్సైన్మెంట్ లో 2 పార్టీస్ అన్నాం కదా. పార్టీస్ టు కన్సైన్మెంట్స్ ఆర్ 2. ఎవరు వాళ్ళు అంటే ఒకళ్ళు కన్సైనర్ అండ్ కన్సైనీ. మీ కన్సైన్మెంట్ చాప్టర్ ఫస్ట్ నుంచి కావాలి అంటే మన వీడియోస్ లో మనకి ప్లేలిస్ట్ లో చూసుకోండి. కన్సైన్మెంట్ అకౌంట్ అని కొట్టం కానీ మన వీడియోస్ లో మనకు వస్తుందండి. క్లియర్ గా నేను 3 పార్ట్లు చేసేసి చెప్పాను. పార్ట్ 1, 2, 3 అక్కడికి వెళ్ళి చూడండి, ఇంకా క్లారిటీగా రావాలంటే. నేను ఇక్కడ కూడా చాలా మొత్తం క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కన్సైనార్ ఇక్కడ ఒకటి అడుగుతున్నా. హూ ఈజ్ కన్సైనార్? కన్సైనార్ ఎవరు? ద పర్సన్ హూ సెండ్స్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైనార్. ఏ పర్సన్ అయితే గుడ్స్ పంపిస్తున్నారో అతను కన్సైనార్. ఓకే, నేను ఇక్కడ కూడా క్లారిటీగా చెప్తున్నానండి. ఓకే, ఇంకా మీకు బాగా అసలు బేసిక్ కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన క్లాసెస్ ఉన్నాయి. కన్సైన్మెంట్ చాప్టర్ వెళ్ళి చూడండి దాంట్లో మన వీడియోస్ లో. ఓకే, ద పర్సన్ హూ సెండ్స్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైనార్. ఇక్కడ ఎవరండి కన్సైనార్? ఆర్యన్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్డ్. కన్సైన్డ్ మీన్స్ టు సెండ్ గూడ్స్. ఇదనే కదండి కన్సైనార్. ఓకే, హూ ఈజ్ కన్సైనీ. కన్సైనీ ఎవరు? ద పర్సన్ టు హూమ్ ద గూడ్స్ ఆర్ సెంట్ ఈజ్ కాల్డ్ కన్సైనీ. ఏ పర్సన్ కి అయితే గూడ్స్ పంపుతున్నామో అతను కన్సైనీ. చూడండి, ఎవరికి? 80,000 రూపీస్ టు సుచేతన్ ఆఫ్ కరీంనగర్. ఓకే, కన్సైనార్ ఆర్యన్ అయితే కన్సైనీ సుచేతన్. ఇక్కడ క్లియారిటీ వచ్చింది కదా మీకు? రైట్. ఈ పంపించే గూడ్స్ ఏమంటాము? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత అంటే 80,000 రూపీస్. ఓకే, గూడ్స్ పంపించేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేస్తారండి. ఫస్ట్ ఎవరు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేస్తారు? ఎవరు పంపిస్తే వాళ్ళు. ఆర్యన్ కన్సైనార్ పంపిస్తున్నాడు కాబట్టి ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ది కన్సైనార్ ఎంత అంటే ఎక్స్పెన్సెస్ 4,800 రూపీస్. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ది కన్సైనార్. కన్సైనార్ ఎవరు అంటే ఆర్యన్. నెక్స్ట్, సుచేతన్ సెంట్ అకౌంట్ సేల్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత కొంతకాలానికి సుచేతన్ ఏం చేశాడు అంటే అకౌంట్ సేల్స్ పంపించాడు. అకౌంట్ సేల్ ఎవరికి పంపిస్తారు అంటే అకౌంట్ సేల్ ఈస్ సెంట్ బై ది కన్సైనీ టు కన్సైనార్. దిస్ ఈజ్ ఏ పీరియాడిక్ స్టేట్మెంట్. ఇలా నేను చెప్పేటప్పుడు 2 మార్క్స్ కూడా క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి, గమనించండి. అకౌంట్ సేల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎంత సరుకు అమ్మాను, ఎంత ఎక్స్పెన్స్ ఇంకర్ చేశారు, ఎంత కమిషన్ రావాల్సి ఉంది, వాటి గురించి పంపించేటటువంటిది అకౌంట్ సేల్స్. దిస్ ఈజ్ ఎ పీరియాడిక్ స్టేట్మెంట్ సెంట్ బై ది కన్సైనీ టు కన్సైనార్. ఓకే, కన్సైనీ గూడ్స్ రిసీవ్ చేసుకుని ఆ గూడ్స్ ని సేల్ చేశాడంటండి. ఎంత అంటే టోటల్ సేల్స్ సేల్ చేశాడా అంటే నో. పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ బై ది కన్సైనీ. పార్ట్ ఎంత అంటే 3/4 గూడ్స్ ఆర్ సోల్డ్. ఎంత అమౌంట్ కి? 70,000 రూపీస్. అలాగే ఆ గూడ్స్ అమ్మటం కోసం కొన్ని ఖర్చులు పెట్టాడు. ఎక్స్పెన్సెస్ ఇంకర్ బై ది సుచేతన్. చూడండి, సుచేతన్ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ రూపీస్ 2,400. ఇవి ఎవరు ఇంకర్ చేశారు? కన్సైనార్ ఇంకర్ చేస్తే ఈ ఎక్స్పెన్సెస్ కన్సైనీ ఇంకర్ చేశాడు.
నెక్స్ట్ సుచేతన్ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ కమిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఇక్కడ ఓనర్ ఎవరండి? ఆర్యన్ ఓనర్. ఈ ఓనర్ ఏం చేస్తాడు? ఏజెంట్ కి, కన్సైనీకి కమిషన్ ఇస్తాడు. అవునా? ఆ కమిషన్ ఎంత అంటే 10% ఆన్ సేల్. ఇది లెక్క మనకి. సరే, ఇక్కడ మనకి ఏమేం కావాలి అంటే ఒకసారి చూడండి. మనము ఏం కనుక్కోమన్నారు అంటే ఇక్కడ ఇదిగో, ప్రిపేర్ నెససరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆర్యన్. కన్జైనర్ బుక్స్ లో మనల్ని అకౌంట్స్ తయారు చేయమన్నాడు. కన్జైనర్ అంటే ఎవరు? ఓనర్. ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. అవునా? సో అతను ఏం ప్రిపేర్ చేస్తాడు? ఆర్యన్ ప్రిపేర్స్ ద అకౌంట్ నేమ్ ఈజ్ కన్సైన్మెంట్ అకౌంట్. ద ఆర్యన్ ప్రిపేర్ చేసే అకౌంట్ పేరు కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ నేచర్ ఏంటి అంటే నామినల్ నేచర్. నామినల్ నేచర్. నామినల్ నేచర్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అవునా? ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటేనేమో లాస్, ఇన్కమ్ ఎక్కువ ఉంటేనే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటేనే దేనికి రిలేట్ అయినాయి అంటే ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్సే మనం తీసుకోవాలి. దానికి దేనికి రిలేటెడ్ అంటే నామినల్ నేచర్. అంతేగా? ఓకే, నామినల్ నేచర్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఓనర్ మీద ఉంది కాబట్టి మనం వేసే ఫస్ట్ అకౌంట్ పేరు కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్ పేరు ఏంటి రెండోది అంటే, ఆర్యన్ మొత్తం గూడ్స్ మొత్తం పంపించేసిన తర్వాత ఆ గూడ్స్ అమ్మకం తాలూకు అమౌంట్ ఎవరి దగ్గర ఉన్నాయండి? 70,000 రూపీస్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే సుచేతన్ దగ్గర ఉన్నాయి. సో సుచేతన్ నుంచి ఎంత అమౌంట్ రావాలి? ఎంత అమౌంట్ రావాలి అంటే 70,000 రూపీస్ రావాలి అంటారు మీరు. కానీ సుచేతన్ కూడా ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు, అలాగే సుచేతన్ కి కమిషన్ రావాలి. సో ఈ రెండింటినీ కూడా మినహాయించుకుని, ఈ రెండింటిని డిడక్ట్ చేసుకుని మిగిలిన అమౌంట్ ఎలా పంపిస్తున్నాడు? బ్యాంక్ డ్రాఫ్ట్ రూపంలో పంపిస్తాడంట. ఆ వివరాలన్నీ చెప్పేటటువంటి అకౌంట్ పేరే ఇది, చెప్పేదే ఈ అకౌంట్ సేల్స్ అని చెప్తున్నారు. సో ఇది తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆర్యన్, ఈ కన్జైనారు ఏ అకౌంట్ వేస్తాడు అంటే, ఈ కన్జైనార్ వేసే సెకండ్ అకౌంట్ ఏంటి అంటే, ఈ ఆర్యన్ ప్రిపేర్స్ దస్ అకౌంట్ నేమ్ ఈజ్ కన్జైనీ అకౌంట్. కన్జైనీ ఇక్కడ ఎవరు అంటే, హూ ఈజ్ కన్జైనీ ఇన్ దిస్ ప్రాబ్లం? సుచేతన్. నెక్స్ట్ అకౌంట్ పేరు ఏంటి అంటే సుచేతన్ అకౌంట్. ఓకే, ఇది సెకండ్ అకౌంట్. ఫస్ట్ ఏంటండి? కన్సైన్మెంట్ అకౌంట్. ఎందుకు వేస్తాము? ఎందుకు ప్రిపేర్ చేస్తాము? టు ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ ఆర్ లాస్. సుచేతన్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాడు అంటే, బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ సుచేతన్. సుచేతన్ నుంచి ఇంకెంత అమౌంట్ రావాల్సి ఉంది అన్న దానికోసం ఈ ఆర్జన్ ప్రిపేర్ చేస్తాడు. థర్డ్ అకౌంట్ ఏంటి అంటే, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఒకటి వేస్తామండి. దాంట్లో ఈ కన్సైన్మెంట్ మీద పంపించినటువంటి ఈ టోటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సింపుల్ అకౌంట్ అది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ఎవరి బుక్స్ లో? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆర్యన్. ఇదిగోండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆర్యన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎందుకండి? ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. సరే, ఫస్ట్ మనం ఏం రాస్తాము అంటే చూడండి, డెబిట్ సైడ్ మొత్తం కూడాను మనం ఎక్స్పెన్సెస్ అంటే గూడ్స్ కొన్నాడు కదండి, గూడ్స్ పంపిస్తున్నాడు కదండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 80,000 రూపీస్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్, నామినల్ నేచర్ అన్నాను. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ టు, ఓకే, కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఎందుకు? ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు 4,800 రూపీస్. ఎవరండి అంటే ఈ ఆర్యన్. ఆర్యన్ పేరు రాయకూడదు కాబట్టి ఈ ఆర్యన్ జేబులో నుంచి అమౌంట్ వెళ్ళిపోతున్నట్టు రాసుకుంటున్నాము. నెక్స్ట్ టూ రాసే ముందు సేల్స్ చెప్పారు కదండి, బై సేల్స్ 3/4 ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ బై ది కన్సైనీ. కన్సైనీ పేరు ఏంటండి? సుచేతన్. సుచేతన్ అమ్మాడు అని రాసుకుంటున్నాడు. ఏంటి? సేల్స్. ఎంత గూడ్స్? 3/4 ఆఫ్ గూడ్స్. 3/4 ఆఫ్ గూడ్స్ ఎంతకు అమ్మాడు? 70,000 రూపీస్ కి సేల్ చేశారు. నెక్స్ట్, అమ్మినందుకు గాను కమిషన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? సుచేతన్ కి ఇవ్వాలి. సుచేతన్. దానికన్నా ముందు మనం సుచేతన్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు కదండి, ఆ ఎక్స్పెన్సెస్ మెన్షన్ చేయాలి. సుచేతన్ ఎక్స్పెన్సెస్ 2,400. దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కర్ బై ది కన్సైనీ. అలాగే సుచేతన్ కి కమిషన్ ఇవ్వాలి. సుచేతన్ ఇవన్నీ కూడా రాసుకుంటున్నాడు. ఎవరు? ఆర్యన్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆర్యన్. ఏంటి? కమిషన్. ఇక్కడ 10% ఆఫ్ ది సేల్స్. సేల్స్ ఎంతండి? 70,000 కదా. దీంట్లో 10% అంటే 7,000 రూపీస్ కమిషన్. ఓకే, నెక్స్ట్
బై. ఇంకొక పాయింట్ ఉందండి, మనం అన్ని కూడా రాసేసాం, ఇంకొకటి ఇక్కడ కనుక్కొని రాయాలి. అప్పుడే ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటాము. ఏమి రాయాలి అంటే, మనకి మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ వేసిన డెబిట్ ఏదైతే ఉన్నాయో గూడ్స్, డెబిట్ కి ఈ క్రెడిట్ లో ఉన్నటువంటి ఈ సేల్స్ సమానం అవ్వాలి. ఇక్కడ మనము ఎంత గూడ్స్ పంపించామండి? 80,000 గూడ్స్ పంపిస్తే ఇక్కడ ఎంత గూడ్స్ అమ్మామండి మనం? పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఎంత? 3/4 అమ్మామండి. మరి ఇంకో 1/4 కి లెక్క చెప్పాలిగా మనం. 1/4, అది మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే. ఇక్కడ గూడ్స్ ఎంత పంపించావో, 80,000 రూపీస్ వాల్యూ గూడ్స్ పంపిస్తే 80,000 లో నువ్వు ఎంత మాత్రమే అమ్మావు? 3/4. ఇంకో 1/4 ఏంటి అంటే, అమ్మకుండా మిగిలిపోయినటువంటి గూడ్స్, వాటిని అన్సోల్డ్ స్టాక్ అంటారు. 1/4 ఆఫ్ గూడ్స్ లేదా టోటల్ గూడ్స్ లో 1/4. క్లియర్? దీని పేరు ఏంటి? అన్సోల్డ్ స్టాక్. దాన్నే ఇక్కడ కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ అని పిలుస్తారు. ఎంత మేడం? మనకు తెలియదు, కనుక్కుందాము. చూద్దాం. క్యాల్కులేషన్ ఆఫ్, ఇలా వర్కింగ్ నోట్స్ రాయండి పరీక్షలో. క్యాల్కులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, దాన్ని కన్సైన్మెంట్ స్టాక్ అని పిలవాలి. రైట్? టోటల్ గూడ్స్ 80,000, 1/4 గూడ్స్ ఎంతండి? 80,000 లో 1/4 గూడ్స్ అంటే 80,000 ఇంటూ 1/4. మిగిలినవి ఇవే కదా, ఇంత 20,000. క్లియర్? 20,000 తర్వాత యాడ్ 1/4 నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఒకసారి ఇక్కడ రండి. గూడ్స్ పంపించేటప్పుడు ఈ ఖర్చులు కూడా మనం యాడ్ చేసుకోవాలి. 80,000 రూపీస్ గూడ్స్ వెళ్ళినాయి అంటే, ఆ గూడ్స్ మీద పెట్టిన లోడింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరివి? కన్సైనర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కన్సైనీవి యాడ్ చేయొద్దా? కన్సైనీవి కూడా యాడ్ చేయాలి. కానీ మనకి క్లారిటీ ఏం చెప్పలేదు. కన్సైనీ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు మనం ఏంటంటే వదిలేయండి. ఇక్కడ రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. మనం నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. నేను చాలా క్లియర్ గా చెప్తానండి రికరింగ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కి. అంటే ఏం లేదు, ఇక్కడ కన్సైనర్ విషయంలో అన్ని ఎక్స్పెన్సెస్ తీసుకుంటామండి మనము. కన్సైనీ మ్యాటర్ లో ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అని ఇచ్చి క్లారిటీ ఇవ్వలేదు అంటే మన వాటిని రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనండి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనకూడదు. నాన్ రికరింగ్ ఏవి అంటే, కన్సైనార్ నుంచి కన్సైనీ దగ్గరికి మధ్యలో పెట్టేటటువంటి ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేదంటే ఆ లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ ఉండదుగా, వీడు కదా అన్లోడింగ్ ఛార్జెస్ కావచ్చు. ఓకే, ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ కావచ్చు. ఇవి దారిలో పెట్టే ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. కానీ గోడౌన్ కి రీచ్ అయిన తర్వాత ఎక్స్పెన్సెస్ వలన ఎక్స్పెన్సెస్ సరుకు యొక్క వాల్యూని పెంచవు అంట. ఎందుకు అంటే, అక్కడ 10 వస్తువులు పంపించినా 20 వస్తువులు పంపించినా ఒకే గోడౌన్ లో పెట్టినప్పుడు ఆ గోడౌన్ రెంట్ ఆ 10కైనా అంతే చెల్లిస్తున్నాడు, ఆ 20కైనా అంతే ఇస్తున్నాడు. కరెంట్ బిల్, గోడౌన్ కరెంట్ బిల్ వచ్చిందండి, ఆ 10 వస్తువులకైనా అదే కరెంట్ బిల్లు, ఆ 20 వస్తువులకైనా కరెంట్ బిల్లు. వస్తువు పెరిగినంత మాత్రాన అక్కడ ఎక్స్పెన్స్ అనేది పెరగలేదు. ఓకే, అర్థమైందా? అలా తీసుకోవాలి. అదే ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ ఉందనుకోండి, 10 వస్తువులు దించడానికి ఒక్కొక్క వస్తువుకి 5 రూపాయలు అన్నాడు, 20 వస్తువులు అనగానే ఎక్స్ట్రా పే చేయాల్సిందే కదా. అట్లా దారిలో పెట్టే ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. కానీ గోడౌన్ కి రీచ్ అయిన తర్వాత ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు. అలాగని ఏమి ఇవ్వలేదు అనుకోండి క్లారిటీగా, ఇవన్నీ కూడా గూడ్స్ గోడౌన్ కి రీచ్ అయిన తర్వాత ఎక్స్పెన్సెస్ అని మనం ట్రీట్ చేసుకుని దీన్ని మనం లీవ్ ఇట్, వదిలేయండి. ఎప్పుడు? అకౌంట్ లో కాదండి, ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కునేటప్పుడు కాదు, మనము అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు. ఓకే, సో మనం ఏంటి, 4,800 రూపీస్ తీసుకోవాలి. మొత్తం తీసుకోకూడదండి, పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, 4,800 ఇంటూ 1/4 ఎంత వస్తుంది? 1,200. 1,200 రూపీస్. 1,200. దీన్ని యాడ్ చేయకూడదండి. నేను ఇక్కడ చూసారా, ఈ రెండే ఇక్కడ నేను మొత్తం ఇలా బాక్స్ వేసేసాను కదా. 21,200 ఇదేంటి అంటే అన్సోల్డ్ స్టాక్, వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ 21,200. ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కో, తప్పులేదు.
21,200 మొత్తం యాడ్ చేస్తే 91,200 రూపీస్. 91,200 రూపీస్ లెస్ చేద్దామా? 0 0 12 2 ఒకటి పైకి వెళ్తే 2 2 0 5 6 7 14 ఇక్కడ 14 14 ఇక్కడ 9 14 4 11 లో నుంచి 14 ఏనా? 11 లో నుంచి పోతే 7,000 వస్తుంది కదా నాకు, అంతేనా? చూడండి ఒకసారి. 2 5 7 14 21 1. ఓకే, 1. ఒకసారి చూద్దాం ఆగండి. 80,000 ప్లస్ 4,800 ప్లస్ 2,400 ప్లస్ 7,000 రూపీస్ యాడ్ చేస్తే 0 12 1 5 7 14 94,200 వచ్చింది. 94,200. 91,200 లెస్ చేస్తే 0 0 0 3,000 అండి. 3,000 3,000 రూపీస్ వచ్చింది. ఒకసారి యాడ్ చేసుకుని మళ్ళీ చూసుకోండి. 2 5 7 అంతేనా? 2 1 5 5 2 7 7 7 14 14 ఒక 3 17 రావాలి కదా ఇక్కడ. 7 మిస్టేక్ చేసాము ఎక్కడో మనం. మళ్ళీ 80,000 4,800 2 4 700 ఒకసారి యాడ్ చేసుకోండి. 2 1 5 6 7 14 2 10 అండి ఇక్కడ. సో తప్పు ఎక్కడో చేసాం మనం, మిస్టేక్. లాస్ వస్తుందా ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. 91,200 కదా. 80,000 ప్లస్ 4,800 అక్కడికి 84,800. ఇక్కడ రెండు యాడ్ చేస్తే 9,400 రూపీస్. 0 0 2 1 14 1 94,200 రైటే. 94,200 రూపీస్ లాస్ వస్తుంది మనకి సమ్ము. 94,200 రూపీస్ లో నుంచి 91,200 రూపీస్ లెస్ చేస్తే లాస్ వచ్చిందండి సమ్ము 0 3,000 రూపీస్ లాస్ వచ్చింది. ఎక్కువ మనకి ఏంటంటే కన్సైన్మెంట్ అకౌంట్ లాస్ అనేది రాదు. ఇది 10% ఆన్ సేలేనా అని నాకు డౌట్ వచ్చిందిలే. లాస్ ఎలా? సరే చూద్దాం. ప్రాఫిట్ వస్తుంది. సరే మనం ఏం చేస్తాం? లాస్ వస్తే లాసే. 94,000 ఎంతమ్మా ఇక్కడ? 94,200గా. ఓకే, 94,200 3,000 రూపీస్ లాస్. ఇప్పుడు చూసుకోండి. 0 2 4 సరిపోయింది. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 3,000 రూపీస్. నెక్స్ట్ సుచేతన్ అకౌంట్ లో ఏం లేదండి. సుచేతనికి సంబంధించినవి మాత్రమే వెయ్యాలి. ఎవరు వేస్తున్నారు? ఆర్యన్. సుచేతన్కి రిలేటెడ్ ఏంటి? సుచేతన్ చేసిన ఎక్స్పెన్సెస్, సుచేతన్కి ఇవ్వాల్సినటువంటి బాన్ చేయాలి కదా. బాన్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేసిన ఎక్స్పెన్సెస్ ని లాస్ట్ కి ఎవరు రికవర్ చేయాలి అంటే ఆర్యనే. కాబట్టి సుచేతన్ ఎక్స్పెన్సెస్, సుచేతన్కి ఇవ్వాల్సిన ఇషన్, ఈ 3 పాయింట్స్ వస్తాయి. సో రివర్స్ లోనే కదా 2. ఏంటి ఫస్ట్ మనం 70,000 రూపీస్ సేల్స్. 70,000 రూపీస్ సేల్స్ కి మనం 2 కన్సైన్మెంట్ అకౌంట్ బ్రాకెట్ లో సేల్స్ 70,000 రూపీస్. ఓకే, ఇటు సైడ్ బై 2 ఎక్స్పెన్సెస్ ఏంటి దానికి? కన్సైన్మెంట్. సింపుల్ గా అండి, ఏ అకౌంట్ నుంచి తెస్తున్నామో ఆ అకౌంట్ రాయడమే కదా. ఎక్స్పెన్సెస్ 2,400. మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్. సుచేతనకి సంబంధించిన మాత్రమే తీసుకోండి. 7,000 రూపీస్ అంతే. మొత్తం యాడ్ చేసుకుంటే 70,000 రూపీస్, 70,000 రూపీస్, 70,000 రూపీస్ లో నుంచి
9,400 లెస్ చేసుకుంటే 006. ఓకే, 60,600 రూపీస్. 60,600 రూపీస్. 60,600 రూపీస్ బై బ్యాంక్ డ్రాఫ్ట్ ఎన్క్లోజ్ చేశారు కదండి, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ లాస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే ఇదిగోండి ఇదేగా, దీన్ని తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ రాసేసుకొని కన్సైన్మెంట్ పేరు రాసుకోవడమే. బై కన్సైన్మెంట్ అకౌంట్ 80,000 రూపీస్. ఇంకంతే, 80,000 రూపీస్. 80,000 రూపీస్ టు ట్రేడింగ్ అకౌంట్, లేదా ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ రాసుకుందాం. ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్. అంతే అండి, సమ్ చూసుకోండి. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ ప్రాబ్లంతో నెక్స్ట్ మళ్ళీ వద్దామండి. మొత్తం ఒకసారి నేర్చుకోండి. మీకు ఇంకా అంతగా కావాలంటే ఏంటంటే మన కన్సైన్మెంట్ చాప్టర్ వీడియో ఉంది, దాంట్లో చూడండి ఒకసారి, క్లియర్గా అర్థమవుతుంది.